నమస్తే అమ్మా. ఇప్పుడు మన నియోజకవర్గం మీ నియోజకవర్గం మాచర్లనా? మాచర్ల. సో ఇప్పుడు మాచర్లలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? తెలుగుదేశం అనుకుంటున్నాం. అంటే ఎందుకు తెలుగుదేశం రావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఉన్నది కదా, సో ఆయన వల్ల ఏం డెవలప్ లేదంటారా? ఏముంది డెవలప్మెంట్, నిరుద్యోగ సమస్య ఉంది. పథకాలు ఇచ్చినంత మాత్రాన ఆయన 2-3 పథకాలు ఇస్తే మటుకు ఎట్లా సరిపోద్ది? ఏముండదు కదా. పథకాలు ఇచ్చినంత మాత్రం ఏందో 4 రోజులు డబ్బులు వాడుకుంటాం అని, అంతేగాని మనకి నిరుద్యోగ సమస్య, పరిశ్రమలు కావాలి, మనకి ఏమన్నా అన్ని కావాలంటే అన్ని కావాలి కదా. మరి నిరుద్యోగం కావాలంటే అవి కావాలి కదండి. ముందు మనకి ఇవి కాదు కదా, అవి వచ్చి ఇవి ఏమన్నా ఇస్తే అప్పుడు ఉపయోగం. గాని అవి లేకుండా ఇస్తే ఉపయోగం ఏముంది మనకి? ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారమ్మా టీడీపీ? 150 దాకా రావచ్చు అనుకుంటున్నాను. ఏపీ మొత్తం సీఎం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అంటున్నారా? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూటమే రావచ్చు అనుకుంటున్నారు. సో వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి గట్టిగా ఉంది కదా, మీరు ముగ్గురు కలిసి వచ్చినా నేను ఒక్కనే వస్తాము అన్నట్టు. ఆయన అంటే సరిపోద్దండి, ఏం కాదు. సిద్ధం అని చెప్పి ఆయన అంటాడు, సిద్ధం అంటాడు, ఏదైనా అంటాడు. అంటానికి రావాలి కదా. ఒకసారి వచ్చి చేశాడు, రౌడీ రాజ్యం చేశాడు. ఏం చేసిండు ఆయన? ఏం ఉపయోగం ఏముంది మనకి? అది సో ఏం డెవలప్ లేదంటారు? ఏం లేదు అంటే చెప్తున్నారు కదా, డెవలప్ అయింది, రోడ్లు వేసాము, అది డెవలప్మెంట్ ఏమైంది? ఇంకో శ్రీలంక అయింది ఆయన వస్తే మళ్ళీ. అది ఇప్పుడు మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి కుదిరింది కాబట్టి, సో ఈ కూటమి వల్ల బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా ప్రయోజనం ఉంటది అంటారా, ఉన్నదంటారా? అది ఇంకా వాళ్ళంతా మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదండి. ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇది కనెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి కొద్దిగా మనకి ఉపయోగం ఉంటది, ఖచ్చితంగా ఉంటది అంటారు. ఉంటదని. సో ఇప్పుడు బీజేపీ అనేది వారసత్వ రాజకీయాలకు బాగా వ్యతిరేకం అమ్మా, వారసత్వ రాజకీయాలకు బాగా వ్యతిరేకం. ఏమోనండి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ గారు కదా వారసులు అనేది బాగా వ్యతిరేకిస్తారు బీజేపీలో. ఏమోనండి మరి అదైతే మనకు తెలీదు. అది ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అక్కడ ఉన్న కొందరు టీడీపీ నేతలు విమర్శించారు, మా పార్టీ నేతలు ఉండగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి. దాన్నే ఉందండి, సర్దు మనిగింది అది గొడవ. కానీ ఫ్యూచర్ లో ఏమన్నా మళ్ళీ అలాంటిది ఏముంటది. సో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎంత మెజార్టీ రావచ్చు అంటున్నారు ఎమ్మెల్యేగా? అదంతా మరి ఈ సీట్లు అవన్నీ ఎన్నో. పవన్ కళ్యాణ్ గారికి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? వస్తారని ఈసారి ఖచ్చితంగా కూటమి అనేది వచ్చేస్తుంది. మనకు మన ఆంధ్ర బాగుపడేది. సో బీసీలు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ. సో ఈ బీసీలో వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారు లేదంటే కూటమి సైడ్ ఉండబోతున్నారు? వాళ్ళకేందంటే డబ్బులు వేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదండి. ఇప్పుడు పిల్లలకి జాబులు వస్తేనే కదా మనకి ఫ్యూచర్ ఉండేది, అదే కదా. మరి అవి లేకుండా ఊరికి ఇట్లా ఇంటికి ఎంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అంటారు, అది ఇచ్చిన ఉపయోగం ఏమి ఉండదు కదా మనకి. ఇప్పుడు మనకి పరిశ్రమలు రావాలి, జాబులు కావాలంటే పిల్లలకి జాబులు కావాలి కదా. మనకి 10,000 20,000 వస్తే మనకు ముందుకెళ్లే మార్గం ఉండదు కదా. అది పరిశ్రమలు వస్తేనే కాకపోతే అది వాళ్ళు ఆలోచించుకోవాలండి. డబ్బులు వస్తున్నాయి మాకు ఇస్తున్నారు, మేము అటే ఓటు వేయాలంటే సరిపోదు కదా. సో మాచర్లలో ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ? ఏమోనండి, అదైతే నాకు తెలీదు. సో మాచర్లు అసలు డెవలప్ కాలేదంటారు? ఏం ఇంతవరకు ఏది కాల. ఇప్పుడు అంటే అమ్మఒడి సమ్ పథకాలు ఇస్తున్నారు కదా, మీకు రావట్లేదా? మరి కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదండి. అది ఇప్పుడు సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ ఏమైనా రావచ్చు అనుకుంటున్నారా? బీజేపీ రావచ్చండి. ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు? వీళ్ళు కూటమి కదా, కొంచెం ఒకవేళ మనకి మంచి జరుగుద్దని ఒకవేళ వేస్తే అటే వేయొచ్చు అని. ఇప్పుడు మనకు వాళ్ళు ఉంటేనే కదా మనకు కొంచెం సాయం చేసేది. అది సో బీజేపీ సెంట్రల్ లో ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి సెంట్రల్ లో బీజేపీ రావచ్చా కాంగ్రెస్ రావచ్చా? సెంట్రల్ బీజేపీ వస్తుంది. సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎట్లున్నారు, మంచిగున్నారా? ఇప్పుడు మన మాచర్ల నియోజకవర్గంలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? తెలుగుదేశం రావచ్చు, బ్రహ్మారెడ్డి రావచ్చు. బ్రహ్మారెడ్డి గారు వస్తారా? అంటే 4 సంవత్సరాలు అంటే 4 సార్లు వైఎస్ఆర్సీపీ వచ్చింది.
సో ఒకవేళ ఏం డెవలప్ లేదంటున్నారా? ఏం డెవలప్ ఏం లేదు 20 సంవత్సరాల నుంచి వాడు. సో ఈసారి బ్రహ్మారెడ్డి గారు కానీ టీడీపీ నుంచి వస్తే డెవలప్ అవుద్దని మీ నమ్మకం? ఇంకా ఇదంతా మాకేం తెలుసు అది. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఏంది మెజార్టీ ఎప్పుడైనా మెజార్టీ ఉంటూనే ఉంటుంది. సో దింగుతుంటారు అది. ఇప్పుడు మనం పైన చూసుకున్నట్టయితే కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరఫున వస్తుందనే. సో ఈ కూటమి వస్తుంది అంటారు. అంతే. వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి గట్టిగా ఉందని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి గట్టిగా ఉంది అంటున్నారు. మీరు ముగ్గురు కలిసి వస్తే గట్టిగా ఏమన్నా అంటుంది జనం. రూబాబు ఎక్కువైంది. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ గెలుస్తుంది బ్రహ్మారెడ్డి. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తుందేనే జనం మొత్తం అనుకోవటం. సో కూటమి మీద కూటమి వస్తుంది అనుకుంటున్నారు అంతే. ఒకవేళ కూటమి కానీ రాకుండా వైఎస్ఆర్సీపీ వస్తే ఎలా దాన్ని ఫేస్ చేస్తారు? అది ఏం చేస్తారు? పొరుగురులో ఇంకా పోవటమే, ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోవడమే. అంత రూబాబు అయిపోయింది. అంటే ప్రజల కోసమే కదా ఈ పాలన. పట్టడం కేసులు జరగకుండా. సో మాచర్లో ఇంతవరకు ఏ డెవలప్ లేదంటారు? ఏముంది, ఏం లేదు. అంటే పథకాలు అవన్నీ ఇస్తున్నారంట కదా, అమ్మఒడి నడుస్తుండే వస్తున్నాయా? రోడ్లు కానీ? రోడ్లు అవన్నీ లేవు, అస్సలు లేవు రోడ్లు. రోడ్లు వేస్తున్నట్టున్నారు కదా అన్నయ్య. రోడ్లు అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నయ్య వేసేది ఏడబట్టిన మూల కొట్లు ఏముండయా. మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు ఎక్కువ కదా. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారు, ఈసారి టీడీపీ సైడ్ కూటమి సైడ్ ఉండబోతున్నారు. జనంలో మార్పు వస్తుంది. చెప్పుకుంటారా? చెప్పుకోలేరుగా. అది ఏంటండి? ఏంటండి అది? అది భయం. అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? రుబాబు చేయటం వీళ్ళు. సో వైఎస్ఆర్సీపీ అనేది బాగా పోలీసులే చేస్తుంటే మనం చూసుకున్నట్టయితే బీజేపీతో పొత్తు కుదిరింది కదా. సో ఈ బీజేపీతో పొత్తు కుదిరినందుకు ఏమన్నా ఏపీ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది అంటారా? మూడు రాజధాని ఏదో చేస్తారంటారు కదా. సో ఉపయోగం ఉంటుంది అంటారు. ఉపయోగం. బీజేపీకి వారసత్వ రాజకీయాలంటే ఇష్టం ఉండదు, వ్యతిరేకం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారే కదా. మరి వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఎలా ఉంటుంది? ఏం మరి కలిసిర్రు, వారికి ఏం తెలిసాయి. అది సెంట్రల్లో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా, కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నారా? ఈ కూటమి మీద వస్తాయి మూడు. సెంట్రల్లో కేంద్రంలో బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ కాంగ్రెస్ ఎప్పుడో పోయిందిగా.